ఏంటి మమ్మీ మీరు ఇలా చేశారు? నన్ను అడగకుండా ఈ పెళ్లి సంబంధం ఎలా ఫిక్స్ చేశారు? గీత నేను వదిలేయలేను. గీత ఏంటి ఇంత ఎర్లీగా వచ్చావు? తొందరగా వచ్చి పని చేసుకుంటే అయిపోతుందని. అది కరెక్టే, కానీ ప్రపంచంలో ఏ పనమ్మాయి కూడా ఇంత ఎర్లీగా రాదు, ఒక నువ్వు తప్ప. అవును, అమ్మా నాన్న లేరన్నావు కదా, తమ్ముడు ఒక్కడే కదా ఉన్నది? అవును. ఎప్పుడు అనిపించలేదా గీత నీకంటూ ఒక తోడు ఉండాలి అని? ఎందుకుండదు, ప్రతి అమ్మాయికి ఉంటుంది తన సంతోషాలు బాధలు చెప్పుకోవడానికి ఒకరు ఉండాలి అని. అలా ఎవరైనా నీ మనసులో ఉన్నారా? నా మనసులో ఉన్నది మీరే. ఆ దేవుడు మనల్ని కలుపుతాడో లేదో తెలీదు, కానీ మీరు లేకపోతే నేను ఉండలేను. ఎప్పుడైతే మీ మనసులో నేను ఉన్నానని తెలిసిందో అప్పుడే నా జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీని రాసుకున్నాను. కానీ అదే చివరి పేజ్ అవుతుందని అనుకోలేదు. గీత, నువ్వు లేకపోతే నేను ఏమైపోతానో ఏమో. నువ్వు రాకముందు టైంకి తినేవాడిని కాదు, ఎప్పుడు బయటనే తినేవాడిని. కానీ నువ్వు వచ్చాక టైంకి తింటున్నా, హెల్తీ ఫుడ్ తింటున్నా. నువ్వు కాకుండా ఇలా ఎవరు చేయలేరు. అది నా బాధ్యత. మీరు ఎప్పుడు ఆరోగ్యంగానే ఉండాలి, అందుకోసం నేను ఏదైనా చేస్తాను. అయినా ఇది నేను రోజు చేసే పనే కదా. రేపు మీకు పెళ్ళైతే మీ భార్యే కదా ఇవన్నీ చేసేది. నాకు పెళ్ళ అసలు నాకు ఆ ఆలోచన కూడా లేదు. నాకు పెళ్ళి చేసుకోవాలనే లేదు. కానీ మమ్మీ వాళ్ళు ఫోర్స్ చేసి వాళ్ళకి నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే నేను నిన్నే చేసుకుంటా గీత. త్రేతాయుగంలో మా సీతమ్మకి ఆ రాముడు ఉన్నట్టు ఈ కలియుగంలో నా గీతకి ఈ ఉదయ్ ఉంటాడు. గీత, నువ్వు బాధపడకు, నీకు నేనున్నాను. నాకు తెలుసు నేను బాధపడినా ఏడ్చినా మీరు తట్టుకోలేరని. మన ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. అది ఓడిపోదు, మనల్ని ఓడిపోనివ్వదు.